నేను తెలుగునే, తెలుగులోనే మాట్లాడుతున్నా, నా తెలుగు ఇట్లనే ఉంటుంది, నన్ను ఎక్కిరియకండి, పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టకండి. ఆ ఇద్దరు మనుషులకు చెప్తాను. ప్యానెల్ ఇక్కడ నుంచి కట్ చేసి ఈ ఒక్క ప్యానెల్ ఈ हे गाइस वेलकम बैक टू द चैनल। फिर से अपन आ गए XUV3XO वीडियो लेकर एंड చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే నా సబ్స్క్రైబర్స్ కాదు కానీ ఏంటో తెలియదు వాళ్ళు ఎవరో. సో డీప్గా వెళ్ళే లోపల ఒక డీప్ డిస్కషన్ ఉంది. సో విల్ స్టార్ట్. హిందీ తెలుగు రెండు మిక్స్ చేసి 1 ईयर PPF का एक्सप्लेनेशन मैं बोल दूंगा. चलो शुरू करते थे आज का इस धमाकेदार व्लॉग. ఎస్. సో చాలామంది ఎట్లా కామెంట్స్ పెడుతున్నారంటే తెలుగు అట్లుంది ఏంది, నువ్వేంది, నీ భాష ఏంది, నీ తెలుగు ఏంది, నువ్వు చేస్తున్న ఛానల్ ఏంది, అదేంది ఏందో వచ్చాడు మంది పెడుతున్నారు. బాస్, నేను తెలుగు చేయకపోవడానికి రీజన్ ఇదే. ఎందుకు అంటే హిందీలో దొరికినంత అప్రిసియేషన్ తెలుగులో దొరకదు. మేబీ ఇది మళ్ళీ కమెంట్స్లో వేసుకుంటూ చేయమో కానీ ఐ డోంట్ రియలీ కేర్. బట్ హిందీలో వాళ్ళు ఎలా ఉన్నా కానీ దే విల్ అప్రిషియేట్, సజెషన్స్ చేస్తారు, ఇలా కాదు ఇలా చేయని, నువ్వేంది ఇదేంది అని ఎప్పుడు డిస్కరేజ్ చేయడు ఎవరినైనా, క్రియేటర్నైనా కానీ ఎవరినైనా కానీ. సో దిస్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ ప్రిఫర్ వ్లాగింగ్ ఇన్ తెలుగు. అండ్ చాలామంది ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు, కొంచెం చూసుకోండి. ఏంటంటే మా మమ్మీ కూడా కొంచెం కమెంట్ చూస్తూ ఉంటారు, కొంచెం చూసి చేయండి. నా అంత సాఫ్ట్ అయితే మా మమ్మీ కాదు. మా మమ్మీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. కొంచెం జాగ్రత్త, కమెంట్ చేసే ముందు కొంచెం చూసుకోండి. ఓకే. ఎస్. फर्स्ट अपना कार लेने से इमीडिएटली गरवारे इंस्टॉलेशन के लिए गया था. आप बोलना बोले तो अपने XUV3XO पे छोटा बीम के ऊपर गरवारे PPF प्रोटेक्शन प्लस या प्रीमियम लगाए सो है. एंड दिस वाज कॉस्टेड मी अराउंड 65,000. तो वो कितना हुआ बोले तो 65,000 हुआ. 1 ईयर जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर 1 ईयर 5 मंथ्स. 1 ईयर 5 मंथ्स में PPF का क्या बोला, स्क्रैच भी नहीं है. स्क्रैचेस है, छोटे छोटे स्क्रैचेस है, मगर कि वो छोटा स्क्रैच भी कैसा हुआ बोले तो थोड़ा सा डोर निकालने के टाइम पे पिलर को लगना, ऐसा वो स्क्रैचेस थे उसके ऊपर. तो पूरा सेल्फ व्हील भी हो गया. क्यों बोले तो सन का हीट से ऐसा सेल्फ व्हील हो जा रहा है, उसमें कोई दिक्कत नहीं है. एंड कैसा लेना, कहाँ पे लेना बोल तो यू कैन फाइंड इट एनी वेयर, एनी डिटेलिंग स्टूडियो, बट प्राइजेस आर बिट डिफरेंट. क्यों बोले तो आपका PPF कैसा है वो देखना चाहिए. मतलब గర్వారే లీజియే, గర్వారే లేకే గర్వారే తీసుకోండి. అండ్ చాలామంది తెలుగులో అంటున్నారు కాబట్టి తెలుగులో చెప్తా. ఏ PPF తీసుకోవాలి అని చెప్తున్నారు. సో PPF గర్వారేకి వెళ్ళిపోండి. గర్వారే PPF ఈజ్ ద బెస్ట్ PPF. అది తీసుకున్న తర్వాత ఒక్కొక్క డీటెయిలింగ్ స్టూడియోకి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఆ రోల్ కాస్ట్ వచ్చేసి సంథింగ్ 65,000 75,000 యాక్చువల్ ప్రైస్ ఉంటుంది. GST అవన్నీ కలిపి, కస్టమ్స్ అవన్నీ కలిపి ఆ ప్రైస్ ఉంటుంది. ఒక రోల్ ఒక కార్, కంప్లీట్ కార్కి వచ్చేస్తుంది అనమాట. సో ఆ కాస్ట్ డీటెయిలింగ్ అప్లికేటర్ ఎంత తీసుకుంటాడో అనేది చూసుకోవాలి మీరు. 15,000 తీసుకుంటాడా, 30,000 తీసుకుంటాడా, 40,000 తీసుకుంటాడా, 50,000 తీసుకుంటాడా, 60,000 తీసుకుంటాడా అనేది ఇట్స్ ఒకటి చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎట్లా అంటే బయట కూలీవాడు ఎట్లా వేస్తాడో అట్లనే వేస్తారనమాట. లైక్ ఒక్కొక్కరి ప్రైస్ ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రైస్లో ఉంటుంది అనమాట. సో మీకు ఎక్కడ బెస్ట్ ప్రైస్ అనిపిస్తే అక్కడ వెళ్ళండి. ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్ అండి, ఏదైనా కానీ ఇట్స్ నాట్ అబౌట్ బ్రాండ్, ఇట్స్ అబౌట్ అప్లికేషన్. ఎలా అప్లై చేస్తున్నాడో, ఎట్లా అప్లికేషన్ చేస్తున్నాడో, ఎట్లా హీల్ చేస్తున్నాడో, ఎట్లా డ్రై చేస్తున్నాడు. ఈ PPF కవర్ని వేయడం ఈజ్ వెరీ సింపుల్ థింగ్, బట్ అది కరెక్ట్గా స్టిక్ అవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ అది పీల్ అయ్యే టైంకి ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసేయాలనుకుంటున్నారు, ఒక 5 years 6 yearsకి తీసేసుకున్నాం అనుకుంటే PPFతో పాటు పెయింట్ రాకూడదు. అట్లా చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ షైనింగ్, గ్లాసీ, మ్యాట్ రెండు ఉంటాయి. షైనింగ్ ఉంటుంది, ఐ మీన్ గ్లాసీ అంటారు దాన్ని. షైనింగ్ ఇట్లా ఇలా వస్తుంది. అండ్ మ్యాట్ కలర్ ఉంటుంది, షైనింగ్ ఉండదు. షైనింగ్ ఉండకుండా అది కూడా బాగుంటుంది. సో నాకు ఇట్లా గ్లాజీగా ఇట్లా ఉండడం ఇష్టం. అండ్ ఈ కలర్ వచ్చేసి ట్యాంగో రెడ్ అనమాట. ఇది గ్లాజీ ఉంటేనే దీని అందం. సో నేను దీనికి గర్వారే PPF ప్రీమియం గ్లాస్ ఇది వేయించాను. మెయిన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు రీసేల్ చేసేటప్పుడు
పెయింట్ చెక్ చేస్తారు. ఎక్కడ మన కార్స్ 24 అయినా కానీ ఎక్కడైనా కానీ పెయింట్ చెక్ చేస్తారు. పెయింట్ చెక్ చేసే చూస్తారు, ఎందుకంటే ఇది మళ్ళీ పెయింట్ అయిందా, రీపెయింట్ అయిన ప్యానల్స్కి మళ్ళీ మనకి రావు. ఎందుకంటే వాడు షోరూంలో నుంచే మనకి కొంచెము అవుతాయి. ఏంటంటే నా కార్ అంతా ఒక పాయింట్స్ ఉంటే వెనకాల స్పాయిలర్ మాత్రం వేరే పాయింట్ ఉంది. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ బీన్ రీపెయింటెడ్. ఇప్పుడు నేను షోరూమ్ నుంచి తీసుకుంది, నేను బయట ఎక్కడ యాక్సిడెంట్ చేయలేదు, నేను రీపెయింట్ చేయించలేదు అంటే ఎవడూ నమ్మడు. ఎందుకంటే కార్ 24 రోడ్ కూడా నమ్మడు షోరూమ్ నుంచి ఇట్లనే వచ్చిందంటే. సో బెస్ట్ మనం పీపీఎఫ్ ఏం చేసుకోవాలి, వదిలేయాలి, అంతే, ఇంకా సంబంధం లేదు. అండ్ ఫస్ట్ మీరు కార్ తీసుకునేటప్పుడే మీరు వాల్యుయేటర్ని తీసుకెళ్తే వాడు మొత్తం వాల్యూ చేస్తాడు. ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ముందే చూసుకుంటాడు. సో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అప్పుడప్పుడే రిజెక్ట్ చేయొచ్చు. సో ఫస్టే మీరు చేసుకోండి, ఫస్టే మీరు చూసుకోండి. వచ్చినాక పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది, మీరు బయటికి కూడా పంపలేరు. ఒక్కసారి మీ పేరు మీద అయిపోయిందంటే వాడు ఎన్ని సార్లు వాడి చుట్టూ తిరిగినా కానీ వాడు పట్టించుకోవడం. మెయిన్లీ మహీంద్రా వాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కొంచెము పీల్ అయింది, ఎందుకంటే కొంచెం స్క్రాచ్ పడ్డది. అదొక పైపో ఏదో సంథింగ్, నా మిస్టేకే, స్క్రాచ్ అయింది. సో ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు ఇక్కడ కొంచెము బబుల్ వచ్చిండే. ఫస్ట్ వేయించినాక కరెక్షన్కి మళ్ళీ మనకి 1 month 2 months తర్వాత పిలుస్తారు, అప్పుడు ఇది రీకలెక్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్యానెల్ ఇక్కడ నుంచి కట్ చేసి ఈ ఒక్క ప్యానెల్ ఈ ఒక్క పార్ట్ వేస్తారనమాట. ఇది కొంచెం గట్టిగా ఐరన్ పైప్కి తగిలిన మార్క్ ఇది. సో ఇది తీయంగానే మనకి మెయిన్ పెయింట్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో ఇది బఫర్ చేసేసి ఈ పార్ట్ ఒకటి వేరే చేస్తారు. సో ఇట్లాంటి గట్టి ఏవైతే ఉంటాయో అవన్నీ పీపీఎఫ్ తీసుకుంటుంది అనమాట. పీపీఎఫ్ తీసుకొని మన పెయింట్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ప్రొటెక్ట్ చేసి మనకి పెయింట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. సో ఆ పార్ట్ ఒకటే వేయించాలి. రీసెంట్గానే అయింది తెలియకుండా. అండ్ పెద్ద కిలోమీటర్స్ అయిందా అంటే అది కూడా కాలేదు, తక్కువ కిలోమీటర్స్ అయింది. సో పీపీఎఫ్ ఉంది కాబట్టి నేను సేఫ్ అయిపోయినా. సో జల్దీసే వరుణ్ బ్రోకి ఫోన్ చేసి, బ్రో కొంచెం అయిపోయింది అని చెప్పి ఈ పార్ట్ ఒకటి రిప్లేస్ చేయించుకోవాలి. అండ్ దిస్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే అవుతుంది, ఎందుకంటే మనం పీపీఎఫ్ వేయించాం కానీ చిన్నవి చేసేస్తారు. అండ్ 75,000 పెట్టి పీపీఎఫ్ వేయించారు కదా, దీనికి మెయింటెనెన్స్ ఏంటి బ్రదర్ అంటే దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. బట్ ఏంటంటే సర్వీస్ సెంటర్కి వాషింగ్కి తీసుకెళ్ళినప్పుడు జెట్ ప్రెషర్ కొడతారు వాళ్ళు, సర్రని కొట్టేస్తారు. ఆ కొట్టేది కొంచెము గట్టి కొట్టకుండా చూసుకోండి. ఏంటంటే ఇవి చిన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇట్లా ఎడ్జెస్, వాటిలో నుంచి ప్రెషర్ వెళ్ళిందంటే ఇదంతా పీల్ ఆఫ్ అవుతుంది. నేను చెప్పాలంటే సర్వీస్కి ఒక 4-5 సార్లు నేను ఇచ్చాను, వాళ్ళు జెట్ ప్రెషరే పెట్టారు. అంత ఈజీగా ఊడలేదు, అంత ఈజీగా ఓడిపోయి మొత్తం పెయింట్ అసలు పీపీఎఫ్ పీల్ ఆఫ్ అయింది అసలు ఇప్పటి వరకు లేదు. జెట్ ప్రెషర్ అస్సలు పెట్టకూడదు నిఖిల్, జెట్ ప్రెషర్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుందండి. సో అది పెట్టినా కానీ ఏం అవ్వలేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఇంకొకటి మెయింటెనెన్స్ ఏంటి, ఏం వాడాలి దీనికి అంటే నువ్వు ఏం వాడాల్సిన అవసరం లేదు బాస్. వాటర్ తీసుకొని డ్యామ్ చేసి జస్ట్ ఒక ఒక తెలుగులో మాట్లాడుతున్నా, కొంచెం నువ్వు భాష ఏంది అనకండి, జస్ట్ ఇట్లా బట్టతో ఇట్లా అంటే క్లీన్ అయిపోతుంది. అంత ప్రెషర్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇదంతా సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది, అంత ప్రెషరబుల్ ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ అయితే ఉండదు. ఒక్కసారి నువ్వు పెట్టేసినావా కళ్ళు మూసుకోవాలి అంతే, 5 సంవత్సరాల వరకు, 5-10 సంవత్సరాల వరకు అంతే, ఏం అంత ప్రాబ్లం ఉండదు దీని విషయంలో. డ్యూరబిలిటీ గురించి మాట్లాడాలనుకుంటే సన్ కానీ రెయిన్ కానీ డస్ట్ కానీ ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది కార్ని వీటి నుంచి. అండ్ లోపల వచ్చేసి మనకు ఒక ఇంటర్నల్స్ది గర్వారేది ఒకటి ఉంటుంది, అది కూడా వేయించాను నేను. సీట్ కవర్స్ వ్లాగ్లో మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అది గర్వారే లోపలది ఏదో ఉంటుంది ఫిలిం, సో అది కూడా వేయించాను. పైన కూడా వేయించాను, పైన అంత పడట్లేదు, అంత ఫరక్ పడట్లేదు. కానీ ఫ్రంట్ది అయితే చాలా అంటే చాలా హీట్ కంట్రోల్ చేస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ చాలా ఉండాలి, అప్పుడే పోలీసు వాళ్ళు తలనొప్పి ఉంటుంది అనమాట. సో అదొకటి. డ్యూరబిలిటీ ఇవన్నీ బెస్ట్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీ ఎల్లోయింగ్ అలాంటివి అవుతాయా అంటే ఎస్ అవుతాయి, ఇప్పుడు కాదు, మీన్ వైల్ కొన్ని కలర్స్కి. ఇప్పుడు సిల్వర్ తీసుకున్నా, వైట్ తీసుకున్నా ఎల్లోయింగ్ అయితే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనము మొబైల్కి ట్రాన్స్పరెంట్ కవర్ ఎట్లయితే పెడతామో సో అలాగే
ఎలా అయితే యూసేజ్లో ఎల్లోయింగ్ అవుతుందో వీటికి కూడా యూసేజ్లో ఎల్లోయింగ్ అవుతుంది. బట్ థ్యాంక్ గాడ్ లక్కీ ఏంటంటే రెడ్ కార్ కాబట్టి మనకి ఎల్లోయింగ్ అనే థింగ్ మనకు ఉండదు. సో అదొకటి మనము సేఫ్. బ్లాక్ పీపీఎఫ్ అనమాట, కలర్ పీపీఎఫ్ కూడా ఉంటుంది. సో పైన వేయించింది నేను బ్లాక్ పీపీఎఫ్, ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ పీపీఎఫ్ వేయించాను, లోపల కూడా ట్రాన్స్పరెంట్ పీపీఎఫ్ వేయించాను. మిర్రర్స్కి వచ్చేస్తుంది, అంతా మొత్తం కార్ అంతా ఇక ప్రొటెక్ట్ అయిపోతుంది బాస్. ఈ ప్రైస్లో నీకు వర్తా అంటే 200% వర్త్, 200% సాటిస్ఫాక్షన్ వచ్చింది పీపీఎఫ్ నేను వేయించుకున్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి నేను 1.5 year వాడిన తర్వాత ఇచ్చే రివ్యూ కాబట్టి యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. అండ్ ఏంటంటే మీకు కార్ తీసుకొని ఇమీడియట్గా మీరు పీపీఎఫ్ వేస్తే మీకు చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ కార్ తీసుకున్నాక కొన్ని రోజులు, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత చేసినా కానీ ఏంటంటే ఒకవేళ స్టోన్ చిప్పింగ్ ఉంటే బఫర్ చేస్తారు, అది పెయింట్ పీల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి, పెయింట్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అదొక్కటి మీరు చూసుకోవాల్సి వస్తుంది. అదొక్కటి చూసుకొని అంతా నీట్గా చేయించుకున్న తర్వాతనే. అండ్ ఇంకొకటి ఏంటంటే బఫర్ చేసేటప్పుడు ఇలా 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 సర్కిల్స్ వస్తాయి, అవి రాకుండా నీట్గా బఫర్ చేయించుకోండి, అప్పుడు పీపీఎఫ్ అప్లికేషన్ చేయండి. సో ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్ అని మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, నా తెలుగు ఇట్లనే ఉంటుంది, నన్ను ఎక్కిరియకండి, పిచ్చి పిచ్చి कमेंटలు పెట్టకండి. ఈ ब्लॉग बस ఇక్కడ వరకే పెట్టేద్దాం. సో ये ब्लॉग बस यहाँ तक ही लगा देते हैं. हिंदी में थोड़ा सा कम बात करा, थोड़ा सा एडजस्ट कर लो थोड़ा तेलुगु भाइयों के लिए. तो ये ब्लॉग बस यहाँ तक ही लगा देते हैं. इसी के साथ मैं निखिल साहब आप सबसे विदा लेता हूँ अपने अगले ब्लॉग पर. तब तक बी अलर्ट, बी सेफ, राइट सेफ एंड ड्राइव सेफ. जय हिंद.